హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు భవానీ దాస్రి వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్లో వీడియో పోస్ట్ చేసి దగ్గర దగ్గర ఒక 5-6 డేస్ అయితే అవుతుందండి. కొంచెం గ్యాప్ వచ్చేసింది. ఎందుకంటే మా అబ్బాయికి కొంచెం హెల్త్ బాగాలేదనమాట. దానికి తగ్గట్టు ఇంట్లో వర్క్ కూడా ఉండడం వల్ల నేను వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు. సో ఈరోజు వ్లాగ్లో అయితే నేను గుడ్ ఫ్రైడే అలాగే ఈస్టర్కి సంబంధించిన కొన్ని వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి థర్స్డే రోజు అండి, గుడ్ ఫ్రైడే ముందు రోజు. సో ఈవినింగే నేను ఇల్లంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. అంటే మళ్ళీ నెక్స్ట్ డే అంటే కొంచెం ఈ వర్క్ అంతా పెట్టుకుంటే లేట్ అయిపోతుంది కదా. సో అందుకని ముందు రోజు నైటే ఇదంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. ఇది వచ్చేసి గుడ్ ఫ్రైడే రోజు అండి. ఒక 2 బ్లౌజెస్ ఉంటే అవి కట్ చేసేసి స్టిచ్ చేసేసాను. అలాగే శారీస్కి ఇక్కడ పీకో ఫాల్ అయితే చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ మీరు చూస్తున్న ఈ శారీ ఉంది కదా, దీనికి పీకో చేద్దామనంటే ఇది ఫుల్ క్రాస్ వచ్చేసింది అనమాట. సో మనం అలా క్రాస్ ఉన్న క్లాత్ని పీకో చేయాలి అని అంటే అసలు అవ్వదండి, అసలు బాగా రాదనమాట. సో దాన్ని స్ట్రైట్గా చేయడానికి ఒక చిన్న టిప్ అయితే ఉంది. సో స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పి నేను ఇదైతే చూపిస్తున్నాను. సో అదేంటంటే మనకి శారీ ఎక్కడి నుంచి అయితే క్రాస్ అనిపిస్తుందో అక్కడ కత్తెరతోటి ఒక చిన్న కటింగ్ ఇచ్చేసి 2 దారపోగులు పట్టుకొని ఈ క్లాత్ అంతా కూడా దగ్గరగా లాగాలండి. సో ఆ లాగితే ఏంటంటే ఆ దారపోగు అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో అలాగా మరీ గట్టిగా లాగకుండా మెల్లమెల్లగా ఇలా దగ్గరికి క్లాత్ అంతా ఒక దగ్గరికి చేర్చిన తర్వాత ఆ దారం అనేది మనం కట్ చేసేసిన తర్వాత ఎక్కడైతే ఆ దారం ఉందో అక్కడ ఒక స్ట్రైట్ లైన్ లాగా కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఒక సన్న లైన్ లాగా ఏర్పడింది. సో ఆ లైన్ ఎక్కడైతే మనకి కనిపిస్తుందో అక్కడంతా కూడా సిజర్స్ తోటి కట్ చేసేసుకోవాలన్నమాట. అలా కట్ చేసిన తర్వాత క్లాత్ అనేది మంచిగా స్ట్రైట్ గా వచ్చేస్తుంది. సో మనమైతే ఈజీగా ఇది పీకో అయితే చేసేయచ్చు. కొత్తగా స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. సో ఇక ఇది వచ్చేసి నేను చర్చికి వెళ్ళే టైంకి స్టిచ్ చేస్తున్నాను అనమాట. సో బ్లౌజెస్కి ఒకదానికైతే హెమ్మింగ్ చేసేసాను, ఇంకొకటి ఉక్సులు అయితే వేయాలన్నమాట. ముందు ఈ వర్క్ చేసేసి తర్వాత ఉక్సులు ఫినిష్ చేద్దాంలే అని చెప్పి అదైతే అలా ఉంచేసాను. ఇప్పుడైతే ఇది స్టిచ్ చేసేస్తున్నాను అనమాట. అలాగే మా వారు కూడా ఆఫీస్ నుంచి వచ్చేస్తాను, రెడీ అవ్వండి అని అన్నారు. సో అందుకని ఇక్కడ ఫాస్ట్గా వర్క్ అయితే ఫినిష్ చేసేస్తున్నాను. నేను లాస్ట్ 2-3 వీడియోస్లో చెప్పాను కదా, ఈ జిగ్జాగ్ మిషన్ అనేది చాలా స్లోగా అవుతుంది వర్క్. సో అందుకని చెప్పి ఇప్పుడు ఉక్సులు కాచాలంటే నా చేతితో పనే కాబట్టి నేను ఫాస్ట్గా చేసేస్తాను. ఇదైతే చాలా స్లోగా రన్ అవుతుంది అనమాట. సో ఇక శారీస్కి జిగ్జాగ్ చేసేసాను, ఫాల్స్ వేసేసాను. ఇక చెప్పాను కదా ఒక బ్లౌజ్కి ఉక్సులు వేయాలనేసి. సో ఇక్కడ ఆ వర్క్ కూడా ఫినిష్ చేసేస్తున్నాను. ఆల్రెడీ నేను రెడీ అయిపోయానండి చర్చికి వెళ్ళడానికి. మా వారు వచ్చేసారనమాట ఆఫీస్ నుంచి. రెడీ అయ్యాను కానీ ఈ వర్క్ ఫినిష్ అవ్వలేదని చెప్పి ఒక్క 5 మినిట్స్ వెయిట్ చేయండి అని చెప్పి మా వారిని కూర్చోబెట్టి ఆయనతో మాట్లాడుతూ ఈ వర్క్ అయితే ఫినిష్ చేస్తున్నాను. ఒక బ్లౌజ్కి ఆల్రెడీ హెమ్మింగ్ చేసేసానండి. ఇక ఈ వైట్ కలర్ బ్లౌజ్ ఉంది కదా, దీనికైతే ఉక్సులు వేసేస్తున్నాను. ఇక ఒక 2 ఉక్సులు వేసేస్తే ఈ బ్లౌజ్ కూడా ఫినిష్ అయిపోతుంది. బ్లౌజ్ ఎంత నీట్గా స్టిచ్ చేసినా సరే హెమ్మింగ్ అనేది సరిగ్గా లేదనుకోండి ఫినిషింగ్ అస్సలు బాగోదు. సో అందుకని ఒక 5 నిమిషాలు అటు ఇటు అయినా పర్వాలేదండి, చక్కగా నీట్గా అలాగే ఆ ఉక్సులు కాజాలు అనేవి ఊడిపోకుండా గట్టిగా స్టిచ్చెస్ అయితే ఇవ్వండి. సో ఇక్కడ వర్క్ అంతా ఫినిష్ అయిపోయిందండి. ఇక శారీస్ అయితే ఫోల్డ్ చేసేస్తున్నాను. ఇది కాటన్ శారీ అండి. సో తెలిసిందే కదా, కాటన్ శారీ స్టిఫ్గా ఉండిపోతుంది, అది ఫోల్డ్ చేయడానికి తొందరగా రాదు. సో ఇక్కడ నేను హడావుడిగా మడత పెట్టేస్తున్నాను అనమాట. ఇప్పుడు నేను వెళ్ళేటప్పుడు ఈ శారీస్ అలాగే బ్లౌజ్ కూడా తీసుకెళ్ళాలి. సో చర్చిలో వాళ్ళవే అనమాట ఇవి. సో అందుకని చెప్పి హడావుడిగా వర్క్ అయితే చేస్తున్నాను. మామూలుగా ఇక్కడ బయట వాళ్ళవి అయితే కనుక అవి అలా వదిలేసి వెళ్ళిపోయేదాన్ని. సో ఇప్పుడు నేను తీసుకెళ్ళాలి కాబట్టి వర్క్ అనేది ఫాస్ట్గా ఫినిష్ అయితే చేసేస్తున్నాను. ఇక్కడ మా అబ్బాయి చూడండి, నేను శారీస్ అవి ఫోల్డ్ చేస్తుంటే వచ్చేసి హాయ్ చెప్పేసి వెళ్తున్నాడు. సో చాలా లేట్ అయిపోయిందండి ఈరోజు మాత్రం. అంటే మా వారు రావడం కొంచెం లేట్ అయింది, ప్లస్ నాకు ఈ వర్క్ కూడా ఫినిష్ అవ్వలేదు. సో అనుకున్న టైం కంటే 1 గంట లేట్ అయిపోయింది అనమాట వర్క్ అనేది.
సో అంటే ఈ పండగకి మిగతా వాళ్ళు స్టిచ్ చేయించుకుంటారు కదా, సో అవన్నీ కూడా ఉన్నాయి. సో అందుకని చెప్పి ఇవి ఈరోజే కట్ చేసి స్టిచ్ చేసి తీసుకెళ్లాల్సి వచ్చిందనమాట. సో ఇక్కడ శారీస్ అయితే ఫోల్డ్ చేసేసాను. ఇక నేను కూడా రెడీ అయిపోయాను కాబట్టి చర్చికి అయితే స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ చూసారు కదా, ఇన్విజిబుల్ పైపింగ్ వేసాను, రౌండ్ నెక్. అంటే నాకు మెజర్మెంట్కి ఏ బ్లౌజ్ అయితే ఇచ్చారో సేమ్ అలాగే స్టిచ్ చేసేసాను. ఇది వచ్చేసి కాటన్ బ్లౌజ్, ఇందాక హెమ్మింగ్ చేసేటప్పుడు చూసారు కదా, సో అదనమాట. ఈ బ్లౌజెస్కి వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ అలాగే రౌండ్ నెక్. సో ముందే చెప్పాను కదా మెజర్మెంట్ బ్లౌజ్ ఎలాగుందో సేమ్ అలాగే ఈ రెండు స్టిచ్ చేసేసాను. కాటన్ బ్లౌజ్కి మాత్రం నెక్కి క్రాస్ పీస్ వేసేసి హెమ్మింగ్ చేశాను. అలాగే ఇంకొక బ్లౌజ్ ఉంది కదా, దానికి మాత్రం నేను ఇది ఇన్విజిబుల్ పైపింగ్ అయితే ఇచ్చానండి. సో ఇక ఇవన్నీ రెడీ అయిపోయిన తర్వాత నేను మా వారు మా అబ్బాయి అయితే చర్చికి స్టార్ట్ అయిపోయాము. సో ఇది వచ్చేసి గుడ్ ఫ్రైడే రోజు అనమాట, ఈవినింగ్ సర్వీస్. సో ప్రేయర్ కంప్లీట్ అయ్యేసరికి నైట్ 9:30 అలా అయిందండి. ఇక ప్రేయర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత వచ్చేటప్పుడు దారిలో నాకు ఒక చిన్న షాపింగ్ అయితే ఉంది. సో మా వారిని అడిగాను అనమాట తీసుకెళ్ళమని చెప్పి. ఆ షాప్ ఉందో లేదో అనుకుంటూ వెళ్ళాము. అంటే 9:30 అయిపోయింది కదా, సో ఉందో లేదో అనుకుంటూ వెళ్తే లక్కీగా షాప్ అయితే ఉందన్నమాట. సో వెళ్ళి ఇక నాకు కావాల్సిన కొన్ని థింగ్స్ అయితే కొనుక్కున్నాను. నా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇక ఇక్కడ కొత్తగా హ్యాండ్ బ్యాగ్స్ అవి వచ్చాయి అని అంటే చూస్తున్నాను. అలాగే బ్యాంగిల్స్, ఇక రకరకాల క్లిప్స్ కానీ, అంటే మన లేడీస్కి సంబంధించిన అన్ని యాక్సెసరీస్ అయితే ఇక్కడ ఉన్నాయండి. క్వాలిటీ అయితే సూపర్ క్వాలిటీ ఉందండి, మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. దానికి తగ్గట్టే ప్రైస్ కూడా అనమాట. మామూలు షాపులతో కంపేర్ చేస్తే ఇక్కడ ప్రైస్ కొద్దిగా ఎక్కువే అనిపిస్తుంది. ఎందుకంటే క్వాలిటీ అనేది బాగుంది కాబట్టి ప్రైస్ కూడా కొంచెం ఎక్కువే ఉంది. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి, సాటర్డే ఈవినింగ్. నేను మా అబ్బాయి మా వారు షాపింగ్ అయితే వెళ్ళాము. సో వాళ్ళిద్దరికి బట్టలు తీసుకుందాం అని చెప్పి వెళ్ళాము. నేనైతే నాకు శారీ రెడీ చేసేసుకున్నాను. ముందు వీడియోలో మీకు చూపించాను కదా, వైట్ కలర్ శారీ. సో నాకైతే డ్రెస్ రెడీగా ఉంది. ఇక వీళ్ళిద్దరికైతే షాపింగ్ చేద్దామని చెప్పి వచ్చేసాము. సో ఈసారి మా అబ్బాయి మా వారు చాలా తక్కువ బడ్జెట్లో పండగ షాపింగ్ అయితే ఫినిష్ చేశారండి. నాకైతే మంచిగా మనీ సేవ్ చేశారు అనుకుంటాం, కానీ మన శారీస్ కన్నా కూడా జెంట్స్ డ్రెస్సెస్ ఎక్కువ రేట్లు ఉన్నాయండి. ఒక్కొక్క షర్ట్ 1500, 2000, ఇంకా బ్రాండ్స్ అయితే ఇంకా 4000, 5000 దాకా కూడా ఉన్నాయన్నమాట. సో మన లేడీస్వి బట్టలే చాలా తక్కువగా వస్తాయి అనిపిస్తుంది నాకైతే. సో దానికి తగ్గట్టు నేను స్టిచ్చింగ్ చేస్తాను కాబట్టి నేను కొంచెం తక్కువ రేట్లో శారీ తీసుకున్నా కూడా అది మంచిగా బ్లౌజ్ అనేది మంచిగా స్టిచ్ చేసుకొని వర్క్ చేసుకుని దాన్ని కొంచెం హైలైట్ చేసుకుంటాను. సో కానీ వీళ్ళకి మాత్రం అలా కాదండి, ఏవేవో బ్రాండ్స్ చూస్తూ ఉంటారు. సో అవేమో వేలల్లో ఉంటాయి అన్నమాట. కానీ ఈసారి మాత్రం కొంచెం మంచిగా నాకైతే బడ్జెట్ సేవ్ చేశారు. సో వాళ్ళు ఓన్లీ టీ షర్ట్సే తీసుకుంటామనేసి అన్నారనమాట. అంటే జీన్స్ అవి కామనే అనుకోండి, జీన్స్ షర్ట్స్ అని అంటే కొన్ని వేలు అయిపోయేవి. కానీ ఈసారి మాత్రం కొంచెం బడ్జెట్ అయితే తగ్గించారనమాట. అంటే జీన్స్తో పాటు ఓన్లీ టీ షర్ట్సే తీసుకున్నారు. షర్ట్స్ వద్దంట వాళ్ళకి. అంటే మా వారికి సాటర్డే అట్లాగా క్యాజువల్ డ్రెస్ వేసుకోవడానికి ఆయనకి యూజ్ అవుతుందని చెప్పి ఆయన ఒక 3 టీ షర్ట్లు తీసుకున్నారు. అలాగే మా అబ్బాయి అయితే మాత్రం పాపం ఒకే ఒక టీ షర్ట్తో కాంప్రమైజ్ అయిపోయాడండి. అంటే తనకి ఎక్కడ చూసినా నచ్చలేదు. ఇక బయటికి వేరే షాపులకి వెళ్దామనంటే ఇక అప్పటికే లేట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు షాపింగ్లు ఉండవు నాన్న, ఈసారి తీసుకుందాంలే అని చెప్పి పాపం తనకి కొంచెం నచ్చ చెప్పేసి తీసుకొచ్చేసాను. సో ఇక్కడ మా వారు చూడండి, షాపింగ్కి వచ్చినా సరే ఆయన ఆఫీస్ వర్క్ ఎలా చేస్తున్నారో, ఏవో మెయిల్స్ వచ్చాయంట అవన్నీ చూసుకుంటూ ఉన్నారు. ఇక మా అబ్బాయి అయితే తీసుకున్న ప్యాంటు టీ షర్ట్స్ అవి ట్రయల్ వేద్దామని చెప్పి వెళ్ళాడు. అక్కడ తన చేతిలో పట్టుకుని ఉన్నాడు చూడండి. సో ఆ ప్యాంట్స్ వేసుకుని చూశాడు, తనకైతే సెట్ అవ్వలేదంట. సో తీసుకొచ్చేసాడు. సో ఇక మా వారు వచ్చేసి ఏదో కాల్ వచ్చిందని చెప్పి నేను ఇక్కడే పక్కన చిన్న వర్క్ ఉంది వెళ్ళి చూసుకొని వస్తాను అని చెప్పి ఆయన అయితే వెళ్ళారు. మీ షాపింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కాల్ చేయండి వస్తాననేసి అన్నారు. సరేలే అని చెప్పి ఇక నేను మా అబ్బాయి అయితే అక్కడ ఉన్న షాపులు మొత్తం కవర్ చేసేసాం అనమాట. సో ఎలాగో ఇప్పుడు షాపింగ్ అంతా అయిపోయింది కాబట్టి జస్ట్ చూడడమే కదా అని చెప్పి నేనైతే హ్యాండ్ బ్యాగ్స్కి సంబంధించిన ఒక షాప్ ఉంటే అక్కడికి వెళ్ళాను, చూశాను. అసలు రేట్లు అయితే మామూలుగా లేవన్నమాట. సో ఇప్పుడు నాకు ఎలాగో హ్యాండ్ బ్యాగ్స్ అవసరం లేదులేండి. లాస్ట్ టైం ఒక 2 బ్యాగ్స్ తీసుకున్నాను బాటాలో. సో జస్ట్ చూడడానికే కదా అన్నట్టుగా వెళ్ళాను, అదంతా చూసేసి వచ్చేసాను. సో ఇవన్నీ కాదు కానీ అక్కడ 99 మార్కెట్ అని ఒకటి ఉంటుందండి. సో అక్కడైతే మనకి కిచెన్లోకి యూజ్ అయ్యే రకరకాల ఐటమ్స్ అయితే దొరుకుతాయండి, వెరైటీగా. సో నేనైతే కంపల్సరీ వెళ్తాను అక్కడికి. ఇక ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి, అంటే ఈస్టర్ రోజు. సో ఈరోజు మా ఇంట్లో స్పెషల్స్ వచ్చేసి బగారా రైస్, అలాగే చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, ఇంకా పెరుగు చట్నీ
చట్నీ అయితే రెడీ చేశాను. సో మా అత్తయ్య అయితే మంచిగా రెడీ అయిపోయారు కాబట్టి మా అబ్బాయి మా అత్తయ్యని మాత్రమే వీడియో తీస్తున్నాడు. నేనైతే ఇంకా రెడీ అవ్వలేదనమాట. సో వంట అయ్యేసరికి కొద్దిగా లేట్ అయింది. 1:15 అలా అయిపోయిందనమాట. సో ఇక్కడ మా అత్తయ్యకి అయితే భోజనం పెట్టేస్తున్నాను. మా అత్తయ్య భోంచేస్తున్నారు అనమాట. తర్వాత నేను మా అబ్బాయి కూడా భోజనం పెట్టుకొని ఇక ముగ్గురం కలిసి అయితే భోంచేసేసాము. సో నన్నైతే వీడియో తీయొద్దని చెప్పానండి. నేను అస్సలు రెడీ అవ్వలేదు, నైటీ మీదే ఉన్నాను. ఇంకా అందుకని చెప్పి వాళ్ళ నానమ్మనే వీడియో తీసుకుంటున్నాడు మా అబ్బాయి. కుకింగ్ ప్రాసెస్ నేను వీడియో తీయలేదండి, ఎందుకంటే రెగ్యులర్గా చేసేలాగే బగారా రైస్, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై అయితే చేశాను. సో దానికి తగ్గట్టు నేను అంతకుముందు వీడియోస్లో చెప్పాను కదండి, ఈ ఫోన్లో అయితే మెమరీ మొత్తం ఫుల్ అయిపోతుంది. ఎప్పటికప్పుడు పాత వీడియోస్ డిలీట్ చేయడం, అలాగే కొత్తవి రికార్డ్ చేయడం అనమాట. సో దానివల్ల నేను అన్నీ కూడా కవర్ చేయలేకపోతున్నాను. సో కర్రీలో అలాగే రైస్లో అన్నిట్లో కూడా చాలా తక్కువ స్పైసెస్ అయితే వేసానండి, ఎందుకంటే అసలే సమ్మర్ కదా. సో ఈ మసాలా ఫుడ్ ఎక్కువ తిన్నాం అనుకోండి, ఒకటే దాహం వేస్తుంది, ప్లస్ తొందరగా డైజెస్ట్ అవ్వదు, ప్లస్ డైజెషన్ ప్రాబ్లం వస్తుంది. సో ఈ సమ్మర్లో నాన్ వెజ్ కానీ లేదంటే ఈ మసాలా రైస్లు అంటే లైక్ బిర్యానీ కావచ్చు, ఈ బగారా రైస్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఎంత తక్కువగా తీసుకుంటే మన ఆరోగ్యానికి అంత మంచిది. సో ఇదొచ్చేసి ఈవినింగ్ అండి. నేనైతే చర్చికి వెళ్ళడానికి రెడీ అయిపోయాను. మా వారు, మా అబ్బాయి అయితే రెడీ అవ్వలేదు. వెనక చూస్తున్నారు కదా, మా వారు ఇంకా రెడీ అవుతూనే ఉన్నారు. సో నేనైతే ఫస్ట్ రెడీ అయిపోయాను. సో ఎలాగో శారీ వేసుకున్నాను కాబట్టి మేము ముగ్గురం ఒకేసారి బైక్ మీద వెళ్ళడానికి అవ్వదు కాబట్టి ఫస్ట్ అయితే నన్ను డ్రాప్ చేయమన్నాను. అంటే మాకు దగ్గరేనండి చర్చి. సో ఫస్ట్ నన్ను డ్రాప్ చేసేయండి, తర్వాత బాబుని తీసుకురండి అని అంటే ఇక ఫస్ట్ నన్ను అయితే చర్చికి తీసుకెళ్లారు, డ్రాప్ చేసేసారు. తర్వాత మా అబ్బాయిని కూడా తీసుకొచ్చేసారు. ఇక ముగ్గురం కూడా ప్రేయర్కి అటెండ్ అయ్యి తర్వాత ఇంటికైతే వచ్చేసామండి. సో ఇలా గడిచిందనమాట మా ఈస్టర్ పండుగ అనేది. సో వీడియో పోస్ట్ చేయడం ఒక 5 days లేట్ అవ్వడం వల్ల నేను గుడ్ ఫ్రైడేకి సంబంధించింది, అలాగే ఈస్టర్కి సంబంధించిన ఫుల్ వీడియో అయితే ఈ ఒక్క వ్లాగ్లోనే పోస్ట్ చేసేసాను. సో ఐ హోప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి. సో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వీడియోని లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. సో మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది మన వీడియోస్ని ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుంది. సో ఈ ఒక్క హెల్ప్ తప్పకుండా చేయండి, ఓకేనా? సో మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.